మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే. రాజకీయం అందరూ తెలుసు మేడం. కొత్తగా రాయికీగా వచ్చింది. ఆ రాయి రాయి ఎందుకు వేసేవారు అంటే ఎవడు అన్నాడు అంటాడు. వాడికి ఓ ప్యాకెట్ను బిర్యానీ ప్యాకెట్, తర్వాత 300 ఇది ఒక మందు సీసా ఒకటి డబ్బులు ఇస్తాను, 350 రూపాయలు డబ్బు అంట. దాంట్లో డబ్బులు తప్ప మిగతా అందినట్టు. అందుకని కోపం వచ్చి రాయి వేసాడు అని కొంతమంది అంటే అసలు ఇది ఈ రాయికి ఏంటని అడుగుతున్నారండి. గులకరాయికి ఇది అనుకోకుండా జరిగిన సంఘటన. ఇది స్కీమ్డ్ ప్రాజెక్ట్ కాదు. స్కీమ్గా చేసి ఉంటే గనక ముందే అనుకుని ఉంటే దీన్ని ఇంకొంచెం పకడ్బందీగా చేసి ఉండేవాళ్ళు. ఏదో రాయి వచ్చి తగిలిందని కొంతమంది, లేదు పూలదండలో ఏదో కొక్కి ఉంటదండి, కొక్కి ఉంటుంది అది తగిలిందని కొంతమంది, ఇలా రకరకాలు అంటున్నారు. అది రాయి తగిలిన గాయంగా కంటే కూడా కొక్కిన తగిలిన గాయంలానే కనిపిస్తుంది. కాకపోతే దాన్ని వాళ్ళు ప్రచారంలోకి ఎలా పెట్టారంటే రాయి 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 అని ప్రచారంలో పెట్టారు. పెట్టిన తర్వాత కొన్ని గంటలు పోయిన తర్వాత ఏం జరిగిందంటే తెల్లారి పొద్దున్నే వీళ్ళు రాయని ప్రచారం చేసిన తర్వాత ఫోరెన్సిక్ వాళ్ళు అది రాయి కాదు పదునైన వస్తువు అని చెప్పి వాళ్ళు ఇచ్చారు. అప్పుడు మన వాళ్ళు అరే మనం తప్పులో కాలేసామే అని అనుకుని అప్పుడు పదునైన ఆయుధం అని చెప్పి సజ్జలు చెప్పటం జరిగింది. అంటే ఈ ఫోరెన్సిక్ నివేదిక రాకముందే ఆయన పదునైన ఆయుధం అన్నారు. ఆ తర్వాత ఫోరెన్సిక్ వాళ్ళు అనుమానం వ్యక్తం చేశారు. అసలు ఈయనకి ఎట్లా తెలిసింది అది పదునైన ఆయుధం అని? ఇది ఎలా ఉందంటే మనకి వివేకానంద రెడ్డి మర్డరప్పుడు కూడా పొద్దున్న ఏం చెప్పారు, గుండెపోటు అని చెప్పారు. తర్వాత హత్య అన్నారు. ఆ తర్వాత కొద్దిగా టైం గడిచేసి ఈ లోపు వాళ్ళు కుట్లు గిట్లు అన్నీ వేసేసి మొత్తం రక్తం అంతా శుభ్రం చేసేసి చక్కగా బాక్స్లో పెట్టేసేసి పూలదండలు వేసేసేసి కాస్త అది హత్య అని మొదలెట్టారు. హత్య అని మొదలెట్టిన తర్వాత ఇంకా సేపటికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ లాగా, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ లాగా, ప్రొఫెషనల్ లాగా ఇలా జరిగింది, చిన్నాన్నని ఇలా చేశారు, చిన్నాన్నని అలా చేశారు, చిన్నాన్నని బాత్రూంలోకి తీసుకెళ్లారు, బ్లడ్ వచ్చింది, గొడ్డలి సాయంతో చంపారు, ఇన్ని మాట్లాడేశారు. అసలు ఇప్పుడు గొడ్డలే అవ్వక్కర్లా, కత్తి కూడా కావచ్చు. గొడ్డలని ఏంటి గ్యారెంటీ? మీరు ఏదైనా ఒక పదునైన ఆయుధంతో జరిగి ఉండొచ్చు అనాలి, కానీ గొడ్డలి అని మీరు ఎలా అనగలిగారు అని అప్పటి నుంచి మనందరికీ మనసులో ఉన్నప్పటికీ కూడా మనం సునీతారెడ్డి అసలు గొడ్డలని నువ్వు ఎలా చెప్పావు చెప్పు నాకు సమాధానం అని అడుగుతుంది ఆమె. అయితే దీనికి చాలా సామీప్యంగా అనిపిస్తుంది అనమాట. అంటే కోడికత్తి కేసు, ఆ కోడికత్తి కేసులో కూడా చేతి మీద ఒక చిన్న గాయం అయితే ఇంకేముంది, ప్రాణం తీయాలని చూశారు. ఇది అసలు ఆ పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా సరిగ్గా చేస్తారని నమ్మకం లేదు మాకు, కాబట్టి మేము అసలు అక్కడ వైద్యమే చేయించుకోము, అక్కడ పోలీస్ కేసులే పెట్టము, మేము ఏదున్నా హైదరాబాద్లో చూసుకుంటామని చెప్పి గబగబా వచ్చేసేసి హైదరాబాద్ హాస్పిటల్లో జాయిన్ అయిపోవటం జరిగింది. అంటే ఈ 3 సంఘటనల్ని గనక మనం చూసుకుంటే గనక ఎలా అన్నా జరగనండి, ఏమన్నా జరగనివ్వండి, ఎన్నికల వేళ అది మనకి ఉపయోగపడుతుందా అనే ఒక చిరు ఆశ. ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే, బాగా స్టూడెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాడు అనుకోండి, వాడికి స్లిప్పులు రాసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఆ ప్రిపేర్ అవ్వనోడు ఏం చేస్తాడు, నేను ఎలాగో ప్రిపేర్ అవ్వనని తెలుసు కాబట్టి సంవత్సరం చివరిలోనే స్లిప్పులు రాసుకోవటం మొదలెడతాడు. ఆ రోజు రాసుకోలేడు కదా, రాసుకుని జాగ్రత్త పెట్టుకుంటాడు. ఎగ్జామ్ స్లిప్ అదే ఎగ్జామ్కి తీసుకెళ్తాడు అనమాట, తీసుకెళ్ళి స్లిప్పులు పెట్టుకుంటాడు. బాగా చదువుకున్న స్టూడెంట్కి నిర్భయంగా నిర్భీతిగా వెళ్ళి ధైర్యంగా పరీక్ష రాసేస్తాడు. ఈ స్లిప్పులు పెట్టుకునేవాడు చిన్న చిన్న అక్షరాలతో రాసుకోవాలి, ఆ స్లిప్ని మడత పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి అక్కడ పెట్టుకోవాలి, ఇన్విజిలేటర్ చూడకుండా చూసి స్లిప్ ఇప్పదీసి రాసుకోవాలి. అదేమంటే ఎవరన్నా వచ్చి పట్టుకుంటే ఈ స్లిప్ నాది కాదు వాడిదని చెప్పాలి. ఇన్ని అవసరం అవుతాయి. అదే అట్లా కాకుండా 5 ఏళ్ల కాలం 151 మందితోటి అప్రతిహత విజయం సాధించిన తర్వాత ప్రతిపక్షం నామమాత్రంగా ఉన్న పరిస్థితుల్లో నువ్వు ఎంత బాగా పనిచేయచ్చు. 5.5% పనులు నేను కంప్లీట్ చేశాను,
అని ఆయన చెప్పాడు. నేనంట 95.5% పనులు చేయలేదు, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదని చెప్తాను నేను. అవి చేయలేదు కాబట్టే నీకు ఇలాంటి వేషాలు కావాల్సి వచ్చినాయి. పోయినసారేమో ఎలక్షన్లో గెలవడం కోసం కోడికత్తి కేసు, బాబాయి హత్య కేసు, బాబాయి హత్యని నీకు సానుభూతిగా మార్చుకుని గెలవాలనుకున్నావు, గెలిచావు. ఇప్పుడు గెలవడానికి ఇది నీ కుప్పిగంతులు. లేకపోతే ఏంటండి, నవ్విపోతారు, అసలు నవ్విపోతారు ఖచ్చితంగా. అక్కడెక్కడో స్కూల్ బిల్డింగ్ మీద చేశారు అని మాట్లాడతారు. అసలు అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళే క్యాట్ బాల్తో కొట్టుండొచ్చు, ఎయిర్ గన్తో వేసి ఉండొచ్చు, మొత్తం అయ్యుండొచ్చు. ఆ అయ్యుండొచ్చులో ఇవన్నీ కూడా మాకు వెనుక వస్తాయి, మాకు ఓట్లు పడవచ్చు. ఇది వాళ్ళ స్ట్రాటజీ. పైగా వీటన్నిటిని మించి ఇంకొక రక్తి గట్టించే నాటకం ఏంటి అంటే, వెల్లంపల్లి శ్రీనివాసరావు ఉన్నాడు పక్కనే, ఈయనకు పక్కనే ఆయన ఉన్నాడు. ఈయనకు తగిలిన తర్వాత బై వన్ గెట్ వన్ లాగా ఆయనకు కూడా తగిలిందంట ఇదే రాయి. ఓకే, అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఒక రాయి ఒకటి తగులుతుంది, కింద పడిపోద్ది. రబ్బర్ బాల్ అనుకోండి, తగిలి ఇంకో దగ్గరికి వెళ్తుంది, రాయి కదా. ఆయనకు అసలు తగల్లా. కానీ ఎందుకు తగలలేదు అంటున్నానంటే, ఇప్పుడు ఈ రాయి తగిలిన తర్వాత చాలాసేపు ఆయన మాట్లాడాడు. కంటి దగ్గర అంత దెబ్బ తగిలితేనండి మనిషి అనేవాడు ఎవడో అంతసేపు మాట్లాడలేడు. ఎంతమందిని తిట్టాడు, ఎక్కడెక్కడికో వెళ్ళాడు, ఎక్కడెక్కడికో వచ్చాడు, ఏదేదో ఎన్నెన్నో రకరకాల మాటలు మాట్లాడాడు. వీళ్ళని అరెస్ట్ చేయాలన్నాడు, వాళ్ళని అరెస్ట్ చేయాలన్నాడు, ఏదేదో మాట్లాడాడు. అంతా అయిపోయిన తర్వాత, మాట్లాడేసిన తర్వాత వెళ్ళి ఎంత పెద్ద కట్టుకుని వచ్చేసాడు. ఎట్లా అవుతుందండి అట్లా? అసలు కంటి చుట్టుపక్కల ఎక్కడన్నా దెబ్బ తగిలిందంటే, నీ ఎదురుగా కోట్లు పోస్తానన్నా సరే, నాకు ఆ కోట్లు వద్దు, ఏమొద్దు, నా కన్నే కావాలంటాడు ఎవడైనా సరే, మనిషి అనేవాడు. కన్ను అంత ప్రధానమైంది. అలాంటి కన్నుతోటి గేమ్స్ ఆడతారు. అది చూసాక నాకు ఖచ్చితంగా ఇదేదో సంథింగ్ రాంగ్ అని అనిపిస్తుంది. ఏ రకంగా చూసినా పోని ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేద్దాం, రాయి తగిలిందే అనుకుందాం, ఎవరో కొట్టారని అనుకుందాం. ఇవే రాళ్ళు పవన్ కళ్యాణ్ కూడా తగిలి ఒకప్పుడు రాళ్ల వర్షం పడింది, లోకేష్ మీద పడింది. అప్పుడు ఏం మాట్లాడారు వీళ్ళ నాయకులు, 5 నాయకులు, పంచపాండవులు, చిన్న గులకరాయితో ప్రాణం పోతా అని కొడాలి నాని. ఇంకొక ఆయన మీరు కావాలని రాళ్ళు వేసుకొని మా మీద అంటారా అని పేర్ని నాని. అన్నిటికీ మించి అంబటి రాంబాబు ఇంకొన్ని మాటలు. ఆ తర్వాత ఎప్పుడూ నోరిప్పని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా మాట్లాడాడు, మీరాళ్ళు మీరేసుకుని మమ్మల్ని అంటారేంటి అని. ఈ 4 కాకుండా ఇంకో నాని ఎవడో ఉన్నాడు, ఆ నాని కూడా. ఇలా అందరూ మాట్లాడేసి ఎంతో కాలం కూడా అవ్వాలి అవన్నీ మాట్లాడి. మరి ఇప్పుడు ఆ మాటలన్నీ మీకు గనక వర్తింప చేసుకుంటే ఎలా ఉంటుంది? కొంచెం అంటే కొంచెం మన వీపు మనకు కనపడకపోవచ్చు. అంటే సోషల్ మీడియాలో అదే చూపిస్తున్నారండి, అని అలా చూపిస్తున్నారు, సోషల్ మీడియాలో చూపిస్తున్నారు. నేను అక్కడికే వస్తున్నా. ఏంటంటే ఇవాళ రాజకీయ నాయకులు ఎంత సిగ్గు లేకుండా తయారయ్యారంటే, రాజకీయ నాయకులకి సిగ్గు లేదు. దాన్ని చూసి సోషల్ మీడియాలో మీమ్స్ ఎంత దారుణంగా వస్తున్నాయో చూడండి. ఒకప్పుడు కార్టూన్స్ వచ్చాయి పొలిటికల్ లీడర్స్ గురించి, సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, ఏమన్నా కావచ్చు, ఎవరన్నా కావచ్చు, కార్టూన్స్ వేసేవాళ్ళు. ఎన్టీఆర్ మీద ఎన్ని కార్టూన్లు అండి? ఎన్టీఆర్ మీద వేసిన కార్టూన్లు బహుశా ఎంత ఏ రాజకీయ నాయకుడు లేదు, ఏ రాజకీయ నాయకుడి మీద లేదు. అంత సరదా వాళ్ళు కూడా చూసి నవ్వుకునేవాళ్ళు, అరే భలే సరే నా గురించి అని. ఏంటి ఈ మధ్య నా మీద సరైన కార్టూన్లు వేయట్లేదు ఏంటి నువ్వు అని నెహ్రూ అడిగారంట ఒకసారి. అలాంటిది పోయి ఇప్పుడు అసలు ఎంత సిగ్గులేని వాళ్ళం అయిపోతున్నామంటే, ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో మాట్లాడే మాటల కంటే కూడా వేగంగా అసలు న్యూస్ ప్రపంచానికి తెలిసే లోపు మీమ్స్ ద్వారా న్యూస్ తెలుస్తుంది. ఆ మీమ్స్ ఎంత అపహాస్యంగా ఉంటున్నాయి అంటే, నేను మీమ్స్ చేసిన వాళ్ళని ఏమనట్లా, వాళ్ళు మీమ్స్ చేసుకుంటానికి తగ్గట్లుగా మీరు ప్రవర్తిస్తున్నారు, అవకాశం ఇచ్చారు. మీ ప్రవర్తనే వాళ్ళు మీమ్స్ చేయడానికి అవకాశం ఇస్తున్నారు. మీరు ప్రవర్తన మానుకోకపోతే అసలు ఈ రాజకీయ నాయకులు అనే ఒక వ్యవస్థే
ప్రజలు ఇంకో 4 రోజులు పోయిన తర్వాత మొత్తం అందరు రాజకీయ నాయకులను తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలిపేస్తారా అనిపించేటట్లుంది. అసలు ఇంత సిగ్గులు ఇప్పుడు ఎవరి వీపు వాళ్ళకి కనిపించదండి, కానీ ఎంతో కొంత ఒక స్పృహ అయితే ఉంటది కదా. ఏ స్పృహ లేకోకుండా వీళ్ళు తయారైపోయి వీళ్ళు ఈ విధంగా చేసుకుంటున్నారు. 5 ఏళ్ల పరిపాలన సరిగా పాలించలేక సంవత్సర కాలం సరిగా చదవని విద్యార్థి ఎట్లా అయితే కాపీ కొట్టడానికి సిద్ధపడతాడో వీళ్ళు కూడా ఇట్లా ఇలాంటి పద్ధతుల ద్వారా సానుభూతి తెచ్చుకొని ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. రాజకీయాన్ని నేను ఇలాగే చూస్తాను. రాజకీయం రాజకీయం అయిపోయింది. ఇదండి కృష్ణ కుమార్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.